పాత ఛానల్ ఏమైంది? ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు? కొత్త ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను? అది కూడా 10K సబ్స్క్రైబర్లొచ్చాక పాత ఛానల్‌ని ఎందుకు వదిలేశాను? ఇలాంటి డౌట్స్ చాలా మందికే ఉంటాయి. ఈరోజు క్లియర్‌గా చెప్తానండి. హలో అండి. నా పేరు శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ శ్రీలత. నా కొత్త ఛానల్ నేమ్ వచ్చేసి లైఫ్ ఆఫ్ శ్రీలత. పాత ఛానల్ వచ్చేసి శ్రీ దీపు ఫ్యామిలీ అనమాట. ఇక నేను ఎందుకు ఆ ఛానల్‌లో వీడియోస్ చేయట్లేదు, కొత్త ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో, ఇక నేను చేసిన తప్పులేంటి, ఇవన్నీ మీకు ఈ వీడియోలో క్లారిటీ చేస్తానండి. క్లారిటీగా చెప్పేస్తాను. ఇక ముందుగా వచ్చేసి ఈరోజు పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ, పూజ చేస్తూ మాట్లాడుకుందాం మనము. ఇక మొత్తానికైతే నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇంకా పాత ఛానల్ ఎందుకు ఆపేశానంటే, నేను పాత ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయిందనమాట. ఇక దగ్గర ఒక 1K వీడియోస్ చేశాను ఆ ఛానల్‌లో. ఇక నేనేం తప్పు చేశానంటే, మనకి మొబైల్ కొన్నప్పుడు కానీ, మనం ఒక మెయిల్ ఐడీ ఉంటుంది మనకు. మెయిల్ ఐడీతో గూగుల్‌లో లాగిన్ అవుతాం కదా! ఇక నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు, ఛానల్ క్రియేట్ చేసేప్పుడు డైరెక్ట్ ఆ మెయిల్ ఐడీతోనే ఛానల్ క్రియేట్ చేసుకున్నాననమాట. అయితే మనము అది ఒక 10 ఇయర్స్ బ్యాక్ అలా లాగిన్ అయ్యి ఉంటాం కదా మెయిల్. కానీ మనం ఛానల్ ఏమో కొత్తగా స్టార్ట్ చేసింటాం. కానీ మనము అదే మెయిల్ ఐడీతో క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడో ఛానల్ క్రియేట్ చేసినట్టు చూపిస్తుంటుంది. ఇక మనకప్పుడు ఛానల్ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలయ్యి వీడియోస్ ఇప్పుడే పెడుతున్నట్లు చూపిస్తుంటుంది. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే. మీరు యూట్యూబ్‌లో ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కొత్త మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని, ఆ మెయిల్ ఐడీ ద్వారానే ఛానల్ క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీకు బెటర్ అనమాట. అంటే వెరిఫికేషన్స్ కానీ దేనికైనా మనం అప్పుడు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటాం. అది ఎప్పుడో క్రియేట్ చేసుకొని అదే మెయిల్ ఐడీ రన్ అవుతూ ఉంటుంది మన ఫోన్లో. కాబట్టి ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కొత్త మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని, ఆ మెయిల్ ఐడీ ద్వారా మీరు ఛానల్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఇంకా నేను 3 ఇయర్స్ అయినా కూడా నా ఛానల్‌లో ఎటువంటి గ్రోత్ లేదు. ఇక సబ్స్క్రైబర్లు రోజుకు తగ్గిపోతున్నారు. అసలు వ్యూస్ 10, 20, 30 అలా వస్తున్నాయి. సబ్స్క్రైబర్లు చూస్తే 10K ఉన్నారు. కానీ వ్యూస్ అస్సలు రావట్లేదు. ఇక ఎటువంటి గ్రోత్ లేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఛానల్ స్టార్ట్ చేసేప్పుడు ఒక కంటెంట్ అనుకోండి. దేని గురించి చేయాలో అదే దానిపైన చేయండి. డైవర్ట్ అవ్వకండి. ఈరోజు వంటలు చేసేసి రేపు బ్యూటీ కేర్, రేపు హెయిర్ కేరు, ఏది నచ్చితే అది చేయకండి. మీకు నచ్చినది చేయాలి అని అనుకున్నప్పుడు ఒక కంటెంటే అనుకోండి. ఇక నేనేం చేశానంటే మిక్స్డ్ కంటెంట్ అనమాట. ఒకరోజు వంటలు పెట్టేదాన్ని, ఒకరోజు ఫేస్ టిప్స్, హెయిర్ కేర్ అలా రకరకాలు పెట్టేదాన్ని. అలా పెట్టడం వల్ల ఏమైందంటే, ఈరోజు వంటలు చూసేవాళ్ళు రేపు వంటల కోసమే ఎదురు చూస్తారుగా. అట్లా నేను పెట్టడం వల్ల, అన్నీ కలిపి పెట్టడం వల్ల నాకు అసలు నా ఛానల్ అంతా చెత్త అయింది. అది నా తప్పే, ఎవ్వరి తప్పు కాదు. ఇక అందుకని చెప్పేసి వీడియోస్ మనము ఒక్కసారి పెట్టంగా డిలీట్ చేయకూడదు. నేను నాకు తెలియకుండా వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసా. అలా మిక్స్డ్ కంటెంట్ ఉందని. ఇక ఎప్పుడైతే వీడియోస్ అన్నీ డౌన్లోడ్ చేశానో అస్సలు వ్యూస్ రావట్లేదు. ఇక ఉన్న సబ్స్క్రైబర్లు కూడా పోతున్నారు రోజుకి. ఇంకొకటి, మీరు ఛానల్ క్రియేట్ చేయంగానే అందరిని అడిగేస్తుంటారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అస్సలు అడగకండి. అలా అడిగి చేపించుకున్నామంటే చులకన. అసలు సబ్స్క్రైబ్ చేస్తారు కానీ అసలు వీడియోసే చూడరు. మనకు సబ్స్క్రైబర్లు ఎలా రావాలంటే, మనం చేసే వీడియో, మన కంటెంట్ నచ్చి వాళ్ళంతటా వాళ్ళు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వాళ్ళు మన వీడియోస్ రోజు చూస్తారు. ఇక నేనైతే కనిపించిన వాళ్ళందరినీ అడిగేదాన్ని, నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా అని. కొంతమంది అయితే, ఎన్ని లక్షలు వస్తున్నాయి నీకు డబ్బులు, మేము రోజు వీడియోస్ చూస్తాము అన్నట్టు మాట్లాడేవారు. వాళ్ళకు తెలియక మాట్లాడారులేండి, అలా అనేస్తారనమాట. కానీ నేనైతే ఛానల్ స్టార్ట్ చేసింది నా సాటిస్ఫాక్షన్ కోసం. ఇంట్లో ఊరికే ఉండలేక నాకు తెలిసినది కొంచెం అందరితో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఇక ఇది నేను అందుకు పాత ఛానల్ని వదిలేశాను. అందులో వీడియోస్ పెట్టట్లేదు. కొత్త ఛానల్ని క్రియేట్ చేసుకున్నాను.
అది కూడా లైఫ్ ఆఫ్ శ్రీలత. నేను ఇప్పుడు వ్లాగ్స్ చేస్తానన్నమాట. అంటే డైలీ లైఫ్లో మనం చేసే పనులు ఎలా ఉంటాయని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక ఇదే అండి నా కొత్త ఛానల్. నేను ఎందుకు పాత ఛానల్ను వదిలేసానో కూడా మీకు చెప్పాను. ఇక ఈ కొత్త ఛానల్ను కూడా మీరు డైలీ చూస్తూ మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇక సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఏ కంటెంట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, దానిపైన నేను వీడియోస్ చేసి పెడతాను. ఇక ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి, క్లియర్ చేస్తాను. ఇక నా 3 ఇయర్స్ జర్నీని అలా వదిలేసుకొని నేనైతే ఇప్పుడు కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక ఈరోజైతే పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసాను. ఇక డైలీ మనము ఏం చేయాలనుకున్నా మనకు నచ్చినట్టు చేసుకోవాలండి. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉంటాము. ఇక నేనైతే ఇంట్లోనే ఉంటానండి. ఇక నాకు 2 పిల్లలు, మా ఆయన. అందుకని చెప్పేసి టైం దొరికినప్పుడు ఇలా చిన్న చిన్న వీడియోస్ తీసుకొని మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇదేనండి నా లైఫ్. ఇక నా లైఫ్లో ఏమేమి జరుగుతాయో మీకు వీడియో రూపంలో చెప్పాలని ఇలా చేశానండి. థ్యాంక్ యూ.